అరౌండ్ 2.5 lakh స్టూడెంట్స్ అమెరికాకి, 3 lakh కెనడాకి, 1.3 lakh యూకేకి అండ్ అప్రాక్సిమేట్లీ 80,000 ఆస్ట్రేలియాకి 2023లో టోటల్ గా 13 lakh ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ కి వెళ్లారు స్టడీస్ కోసం. స్పెండింగ్ యావరేజ్ 32 lakhs per year ఖర్చు పెట్టారనమాట ఒక్కొక్కళ్ళు. ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ చూస్తే 38% స్టూడెంట్స్ 4 స్టేట్స్ నుండి, అంటే పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 2 years లో 7% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ నంబర్స్ లో కూడా. సో ఈ వీడియోలో మనం అంత మనీ స్పెండ్ చేసి ఎందుకు యుఎస్ వెళ్తున్నారు, ఇండియాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, బెటర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నారు, యుఎస్ డ్రీమ్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా కవర్ అయితే చేద్దాం. బట్ బిఫోర్ వి బిగిన్, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఎందుకంటే స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి యూజ్ అయ్యేలాంటి చాలా వీడియోస్ చేస్తూనే ఉంటున్నాం. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో కమింగ్ టు ద టాపిక్, ఎస్కేపింగ్ ఇండియాస్ కాంపిటీషన్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఇండియాలో ప్రెస్టీజియస్ కాలేజ్ లో అడ్మిషన్ కావాలంటే మ్యారథాన్ లాగే ఉంటుంది అనమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే కాంపిటీషన్ అక్కడ థౌజండ్స్ లో ఉంటే ఇక్కడ లాక్స్ లో ఉంటుంది. ఒకసారి స్టార్ట్స్ కనుక మనం చూసినట్లయితే నీట్ కి 20 lakh పీపుల్ అప్లై చేస్తే 1.4 lakh సీట్స్ ఉంటాయి అండ్ 7% మాత్రమే అడ్మిషన్ రేట్ అనేది ఉంటుంది. జేఈకి 11 lakh పీపుల్ అప్లై చేస్తే 17,000 ఐఐటి సీట్స్ మాత్రమే ఉంటాయి అండ్ 4% మాత్రమే యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుంది. ఇంకా యూపీఎస్సీకి వచ్చేస్తే 10 lakh పీపుల్ అటెంప్ట్ చేస్తారు, అందులో ఓన్లీ 1000 మెంబర్స్ కి మాత్రమే జాబ్ అనేది వస్తుంది అనమాట. ఇంత కాంపిటీషన్ ఉన్న ఎన్విరాన్మెంట్ కి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని రెడీ చేస్తుందా అంటే అది కూడా లేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి క్వాలిటీ గ్యాప్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనమాట. ఒక పక్క ఇండియా సుందర్ పిచ్చై, సత్య నాదెల్లా, సంతాను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగాల్ లాంటి వాళ్ళని తయారు చేస్తున్న దానికి కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. క్లాస్ రూమ్ లో నేర్పించే సిలబస్ అండ్ రియల్ వరల్డ్ జాబ్ డిమాండ్ మధ్య హ్యూజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది. చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టిల్ ఓల్డ్ థియరీ హెవీ సిలబస్ ఫాలో చేస్తున్నాయి అనమాట. ప్రాక్టికల్ స్కిల్స్ లేకపోవడం, క్రియేటివిటీని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల స్టూడెంట్ రాట్ లర్నింగ్ కి అలవాటు పడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ లెక్చరర్స్ వాళ్ళకి అలా చెప్పేస్తున్నారు, ఇది బట్టి పట్టండి, వెనకాల లాజిక్ రీజనింగ్ తర్వాత చెప్తామని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ బట్టి పట్టేసి మార్క్స్ కోసం రేస్ లో పరిగెట్టేస్తున్నారు. ఈ మార్క్స్ రేస్ లో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఫేడ్ అయిపోతున్నాయి. రిజల్ట్ ఏంటి అంటే రియల్ వరల్డ్ జాబ్స్ కి అడాప్ట్ అవ్వడం చాలా టఫ్ అనిపిస్తుంది స్టూడెంట్స్ కి. సో బెనిఫిట్స్ ఏంటి ఒకవేళ స్టడీయింగ్ అబ్రాడ్ లో అనేది కనుక మనం చూసినట్లయితే దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా యుఎస్ అండ్ అదర్ ఫారిన్ కంట్రీస్ లో సిచ్యువేషన్ అనేది ఇలా ఉండదు. పాయింట్ ఏంటి అంటే కాంపిటీషన్ అబ్రాడ్ లో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇండియాలో లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీట్స్ కోసం ఫైట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్, జేఈ, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ లో ఇట్స్ లైక్ 1,00,000 మందితో మ్యారథాన్ పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. కానీ యుఎస్, కెనడా లాంటి కంట్రీస్ లో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వన్ సింగిల్ ఎగ్జామ్ మీద బేస్ చేసి మీ ఎంటైర్ స్కిల్ సెట్ ని ఎవాల్యుయేట్ చేయరు. ఇన్స్టెడ్ దే చెక్ యువర్ ఫుల్ ప్రొఫైల్, అకాడమిక్స్, ఎక్స్ట్రా కరికులర్స్, ఎస్సేస్, రికమెండేషన్స్ ఇలా అన్ని కూడా ఉంటాయన్నమాట. అంటే మీకు ఉన్న యూనిక్ స్ట్రెంగ్స్ అండ్ క్రియేటివిటీకి అక్కడ వాల్యూ ఉంటుంది. యువర్ సీన్ యాజ్ అన్ ఇండివిజువల్ అక్కడ. సెకండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిటీ రియల్ వరల్డ్ నీడ్స్ కి మ్యాచ్ అవుతుంది. అక్కడ ఫారిన్ యూనివర్సిటీస్ లో ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఫోకస్ ఉంటుంది. కరికులం రెగ్యులర్లీ అప్డేట్ చేస్తుంటారు. స్కిల్ డెవలప్మెంట్ మీద హెవీ ఎంఫసిస్ అనేది ఉంటుంది. క్లాస్ రూమ్ లో క్వశ్చనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎంకరేజ్ చేస్తారు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ బట్టి పట్టమని ఎప్పుడు చెప్పరు అనమాట. అండ్ మెయిన్ గా రీసెర్చ్ బేస్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో అసైన్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని మీరు చూసుకొని రండి, లేకపోతే దాన్ని మీరు చేసుకుని రండి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. కానీ అబ్రాడ్ లో ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ లో లేని ఒక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చేసి, ఎందుకంటే నేను కూడా హాస్టల్లో చేశాను కాబట్టి ఒక టెక్స్ట్ బుక్ లో కూడా లేని ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని వేరియస్ జర్నల్స్, ఆర్టికల్స్ చదివి ఆ దానికి క్వశ్చన్ అనేది ఒక ఎస్సే రూపంలో రాయమంటారు. దానివల్ల నేనేం నేర్చుకున్నానంటే ఈ ప్రాసెస్ లో ఆర్టికల్స్, జర్నల్స్ ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను, ఆర్టికల్స్ సైటేషన్ ఎలా ఉంటుందో నేర్చుకుంటున్నాను, లేదా జర్నల్స్, టెక్స్ట్ బుక్స్ ఎలాగా వాటిలో ఉన్న ఇంటర్నల్ డెప్త్ ని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుంటున్నాను. వీటన్నిటిని యూజ్ చేసి ఒకప్పుడు చాట్ జీపీటీ లేకపోవడం వల్ల సమరైజ్ చేసుకుని నేనే ఒక ఎస్సే లాంటిది ఒక అసైన్మెంట్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేయడం వల్ల ఆ టాపిక్ మీద 360 degrees లో అవగాహన అనేది నాకు వచ్చే పరిస్థితి అయితే అక్కడ ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాలో ఉందా అంటే అఫ్ కోర్స్ చాట్ జీపీటీ ఈ స్కిల్లింగ్ సంథింగ్ అండ్ ఆ జర్నల్స్ అన్ని కూడా చదవకుండా సమరైజ్ చేసేలాగా కూడా మనకి ఏఐ టూల్స్ అనేవి రావడం వల్ల కొంత ఇబ్బంది ఫేస్ చేసినప్పటికీ ఇండియాలో అయితే ఇలాంటి ఒక అసైన్మెంట్ సిస్టమ్ ఇప్పటిదాకా లేదు. బట్ ఇలా అయితే ఉంది, లైక్ అబ్రాడ్ లో ఇలాగ ఒక అసైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. అది చాలా చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు అందరినీ కూడా కట్టకట్టుకుని ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోమంటారా అంటే లేదు, అక్కడ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఉన్నాయి. సో అక్కడేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మనం ఇక్కడ చూద్దాం. బేసిక్ గా జాబ్ మార్కెట్ క్రైసిస్ అనమాట. పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ స్లో డౌన్ వల్ల జాబ్స్ అనేది రావట్లేదు. 550 people 30 రెస్టారెంట్ జాబ్స్ కోసం
లైన్ లో వెయిట్ చేస్తున్నారు. యుఎస్ ఫెడరల్ రేట్స్ 0% నుండి 5.5% కి వెళ్ళిపోయాయి. కంపెనీస్ మాస్ ఫైరింగ్స్ చేస్తున్నాయి. గూగుల్, అమెజాన్, పేపాల్ లాంటి వాళ్ళందరూ కూడా సేమ్ సిచ్యువేషన్ చేస్తున్నాయి. అండ్ వీసా నైట్ మేర్ అనమాట. సో H1B అనేది లాటరీ సిస్టమ్ టైప్. 85,000 స్లాట్స్ కోసం 3.5 lakh పీపుల్ అప్లై చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ వెయిట్ టైం ఇండియన్స్ కోసం 100+ years అయిపోయింది. బట్ ఇది చాలా సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. యుఎస్ వీసా ఇంటర్వ్యూ చేంజ్ కూడా అయిపోయింది. రీసెంట్ గా యుఎస్ వీసాలో టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడగడం స్టార్ట్ అయిపోయారు. వాట్ ఆర్ హ్యాష్ మ్యాపింగ్స్ అనేసి. ఇది ఎవరిని ఎక్కువ అడుగుతున్నారంటే ఎవరైతే ఇండియాలో మెకానికల్, ట్రిపుల్ ఈసీ లాంటివి తీసుకొని యుఎస్ లో మాత్రం సిఎస్సి డొమైన్ చూస్ చేసుకున్నారో అక్కడ ఐటీ జాబ్స్ ఎక్కువ ఉంటాయని అలాంటి వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది క్రియేట్ చేసి యుఎస్ వీసాని అయితే రిజెక్ట్ చేయడం అనే పరిస్థితి కూడా వచ్చిందనమాట. సో డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నా కూడా టెక్నికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది యుఎస్ వీసా కోసం. వీసా అపాయింట్మెంట్ కోసం 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇండియాలో యుఎస్ వీసా అపాయింట్మెంట్స్ దొరకట్లేదని చెప్పేసి చాలా మంది సింగపూర్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి కూడా అపాయింట్మెంట్స్ అప్లై చేస్తున్నారు అనమాట. సో ఇంత జరుగుతుంది. అండ్ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్ రీసెంట్ గా మీరు చూసే ఉంటారు చాలా చోట్ల మాస్ ఫైరింగ్ అయితే జరుగుతుంది. దేర్ ఆర్ మెనీ మెంటాలిటీస్. గన్ కల్చర్ వల్ల చాలా ఇంపాక్ట్ అయితే జరుగుతుంది అనమాట. అక్కడ మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి చేతిలో గన్ ఉండడం వల్ల దే ఆర్ రియాక్టింగ్ టూ హార్ష్. అంటే స్కూల్స్ కి వెళ్లి పిల్లల్ని కాల్ చేయడం, లేకపోతే మెయిన్ గా నైట్ టైమ్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే పెట్రోల్ స్టేషన్స్ లో వర్క్ చేస్తుంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇండియన్స్ మీద అటాక్ చేయడం. ఎందుకంటే మన వాళ్ళే ఎక్కువ ఇలాంటి పెట్రోల్ స్టేషన్స్ లో వర్క్ చేస్తుంటారు. ఇలాంటి అటాక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ మీద రేషియల్ స్లర్స్ అనేవి కూడా యూజ్ చేస్తున్నారు. ఇండియన్స్ అంటే డర్టీ పీపుల్ అని ఒక నేరేటివ్ సెట్ అయిపోతుంది ఫారెన్ కంట్రీస్ లో. ఇదంతా నార్మల్ బ్రో. ఇంటర్నెట్ లో రేసిజం రియల్ లైఫ్ లో ఉండదు అనుకుంటే ఉన్న ఏరియాస్ కూడా చాలా మంది ఉన్నాయి. దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రోజు మన టీవీలో చూస్తూనే ఉన్నారు. కాస్ట్ వర్సెస్ రియాలిటీ గ్యాప్. బే ఏరియా న్యూయార్క్ లో $2,000 నుంచి $5,000 మంత్లీ రెంట్ అనేది అయిపోతుంది. 30 to 40% ట్యాక్స్ తర్వాత సేవింగ్స్ లో ఏముంటుంది చెప్పండి. యూకే యూనివర్సిటీస్ యూజ్లెస్ డిగ్రీస్ ఇష్యూ చేసి ఎంప్లాయబిలిటీ డ్రీమ్స్ సెల్ చేస్తున్నారు. బట్ రియాలిటీ డిఫరెంట్ ఉంది. అంటే యూఎస్ యూకే వెళ్తున్నాం అంటే మంచి కాలేజ్ సీట్ తెచ్చుకోవాలి. కానీ మన వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళాలి కాబట్టి Tier 2, Tier 3 కాలేజ్ కి సెట్ అయిపోతున్నాం. అక్కడ కూడా Tier 2, Tier 3 కాలేజ్ ఉంటాయి. టాప్ కాలేజెస్ అంటే ఇప్పుడు MIT గానీ, ఆక్స్ఫర్డ్ గానీ, లేకపోతే జూరిచ్ గానీ, లేకపోతే పెన్సిల్వేనియా యూనివర్సిటీ గానీ ఇలాంటివే అని కాకుండా దేర్ ఆర్ Tier 2, Tier 3 కాలేజెస్. అలాంటి కాలేజ్ కి ఏంటంటే వాళ్ళ డిగ్రీ అంత వ్యాలిడ్ ఉండదు. అది తెలిసి చాలా మంది కెనడా వెళ్ళి అక్కడ చాలా మంది వాళ్ళ డిగ్రీస్ యూజ్లెస్ అని తెలుసుకుని డిపోర్ట్ అయ్యి ఇండియాకి వస్తున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి టీవీలో అవైలబుల్ గా ఉంది. అండ్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ ఐసోలేషన్స్ కూడా చూడవచ్చు. ఇండియన్ కల్చర్ లో సోషల్ ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది. అంటే మనకు ఒక మనిషితో ఒకటి మనం చాలా కలిసిపోతూ తిరుగుతాం అనమాట ఇండియాలో. కానీ యుఎస్ లో కానీ లేకపోతే అదర్ కంట్రీస్ లో ఏంటంటే ఇండివిజువాలిటీ ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, ఎవరి వరకు వాళ్ళు చేసుకోవడం లాంటివి ఉంటుంది. దీని వల్ల ఏంటంటే ఎవరైతే ఇండియాలో నలుగురితో కలిసి పనిచేశారో, నలుగురితో కలిసి తిరిగారో అక్కడికి వెళ్ళాక ఐసోలేషన్ అయిపోవడం వల్ల కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ మధ్య కాలం చూసుకుంటే చాలా మంది అబ్రాడ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇండియా కూడా వస్తున్నారు. ఎందుకంటే దర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకనామీ వైల్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళకి గ్రోత్ ఉంటది కానీ ఫ్లాట్ గా ఉంటుంది. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ ఏంటంటే ఆ గ్రోత్ ని మెయింటైన్ చేసుకుంటారు. కానీ ఇండియాలో అలా కాదు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్రోత్ మార్కెట్ అనేది ఉందన్నమాట. యాజ్ కంపేర్ టు ఇండియా విచ్ ఇస్ డెవలపింగ్ కంట్రీ, మార్కెట్ బూమింగ్ అనేది జరుగుతుంది. యాపిల్ 10 million ఐఫోన్స్ ని ఇండియాలో సెల్ చేస్తుంది. మెర్సిడీస్ లగ్జరీ కార్స్ హ్యూజ్ సేల్స్ ఇండియాలో జరుగుతున్నాయి. అమెరికన్ కంపెనీస్ చైనా కన్నా ఇండియాని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఫైనల్ గా ఏంటంటే సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టాప్ కాలేజ్ లో అడ్మిట్ అయ్యి గుడ్ ప్యాకేజ్ తో హ్యాపీగా ఉంటారు అబ్రాడ్ లో. టెక్ జెంట్స్ లైక్ ఇండియన్ CEO సత్యనాథ్ అల్లా, సుందర్ పిచాయ్, ఇంకా అక్కడ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వాల్యుబుల్ ఉంటుంది అనమాట ఇండియన్ స్టూడెంట్స్ కి. సో దానికోసం అక్కడ ఉన్న బెనిఫిట్స్ అక్కడ కూడా ఉన్నాయి. క్యాంపస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. డైవర్సిటీ ఇనిషియేటివ్స్ అనేవి పెరుగుతున్నాయి. స్ట్రాంగ్ ఇండియన్ కమ్యూనిటీస్ ఫామ్ అవుతాయి. మీరు చూసే ఉంటారు నాటా అని, ఆటా అని, ఇలాంటి ఇండియన్ కమ్యూనిటీస్ అన్ని కూడా అక్కడ ఫామ్ అయిపోయి స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది, పార్ట్ టైమ్స్ లో హెల్ప్ చేయడం అనేది కూడా చేస్తున్నారు అనమాట. సో కాకపోతే ఏంటంటే మేకింగ్ ఫైనల్ డెసిషన్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఫైనాన్షియల్ రియాలిటీ చెక్. 32 lakhs అనేది నేను అఫోర్డ్ చేయగలనా, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ హ్యాండిల్ చేయగలదా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రియలిస్టిక్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏమనుకుంటారంటే నేను ఇక్కడ 32 లక్షలు పెడితే నాకు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ అది మీకు రిటర్న్ రావడానికి యాక్చువల్ గా 4 to 5 years అయినా పడుతుంది. అది కూడా జాబ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే అక్కడ ఉండే ఖర్చులు కూడా అక్కడ ఉంటాయి అనమాట. రెండోది కెరీర్ గోల్స్ అలైన్మెంట్. మీ ఫీల్డ్ లో ఉన్న ఆపర్చునిటీస్ అక్కడ బాగున్నాయా లేదా, ఇండస్ట్రీ డిమాండ్ అక్కడ ఉందా లేదా, ఇండియన్ మార్కెట్ లో ఆపర్చునిటీస్ మీరు అక్కడ చూస్ చేసుకున్న డిగ్రీకి కూడా కంపారిజన్. ఎందుకంటే రేపు పొద్దున అనుకోకుండా ఇండియా తిరిగి వస్తే కూడా మీరు అక్కడ చేసిన డిగ్రీ ఇక్కడ వాల్యూడ్ ఉంటుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. పర్సనల్ రెడీనెస్. కల్చరల్ అడ్జస్ట్మెంట్స్ కి నేను రెడీ అవ్వగలనా, డిస్క్రిమినేషన్ ఫేస్
ఫేస్ చేస్తే నేను తీసుకోగలనా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో నేను కలవగలనా, అందరితో ఇంటర్ కనెక్ట్ అయ్యి నేను వర్క్ చేయగలనా అనేది కూడా మీరు చూసుకోవాలి. రిస్క్ అసెస్మెంట్, ఇప్పుడున్న అన్సర్టైనిటీస్ లో వీసా ఏమన్నా అయితే నా ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఏం చేయాలి, జాబ్ మార్కెట్ వాలటైల్ గా ఉంది కాబట్టి ఒకవేళ జాబ్ రాకపోతే నేను ఎలా సస్టైన్ అవ్వాలి, బ్యాకప్ ప్లాన్స్ ఏమైనా నా దగ్గర రెడీగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ కొన్ని రికమెండేషన్స్ అయితే నేను చేస్తాను. ఏంటి అంటే, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే అబ్రాడ్ కి చూస్ వైజ్లీ, టైర్ 1 యూనివర్సిటీస్ ని టార్గెట్ చేయండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్స్ రెడీగా ఉండాలి, రియలిస్టిక్ బడ్జెట్స్ పెట్టుకోండి. అంటే నాకు అక్కడ పెద్ద ఖర్చు అవ్వదు, నేను ఏదో నెలకి $50 ఖర్చు పెడతాను లేకపోతే $100 ఖర్చు పెడతాను అంటే అవ్వదు. అబ్రాడ్ కి వెళ్ళాక అనుకోని పరిస్థితులు అనేవి ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నిటికీ కూడా రెడీగా ఉండాలి. స్కిల్ ప్రిపరేషన్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూస్ కోసం రెడీగా ఉండండి. మెంటల్ ప్రిపరేషన్, కల్చరల్ ఛాలెంజెస్ కి డిస్క్రిమినేషన్స్ వస్తే వాటి గురించి అవేర్నెస్ తెచ్చుకోండి. నెట్వర్క్ బిల్డింగ్, అల్యూమినీ కనెక్షన్స్, స్టూడెంట్ కమ్యూనిటీస్ లో జాయిన్ అవ్వండి. లేదు నా పరిస్థితి వేరే అంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ సివియర్ గా ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో ఆపర్చునిటీస్ ప్రిఫర్ చేస్తున్నాము, లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రయారిటీ ఉండాలి, రిస్క్ టాలరెన్స్ లో ఉండాలి, నా లైఫ్ సెక్యూర్ గా ఉండాలి అనుకుంటే అఫ్ కోర్స్ మీరు ఎలాగో ఇండియా ఉండనే ఉంది మీకోసం. అండ్ కంక్లూజన్ వచ్చేసి ఏంటంటే, ఎవ్రీ పర్సన్ కి హ్యాపీనెస్ ఈక్వేషన్ వేరే వేరేగా ఉంటుంది. 32 lakhs స్పెండ్ చేసి అబ్రాడ్ వెళ్ళడం వర్త్ ఇట్టా లేదా అనేది డిపెండ్ అయి ఉండేది మీ సినారియోస్ వల్ల, మీ లైఫ్ లోని పరిస్థితుల వల్ల, మీ ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్, మీ కెరీర్ గోల్స్, మీ రిస్క్ టాలరెన్స్, మీ ఫైనాన్షియల్ కెపాసిటీ, మీ పర్సనల్ అడాప్టబిలిటీ, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఉండాలా అక్కడికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తారు. ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకోండి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి బట్ ఛాలెంజెస్ కూడా రియల్ ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట. అక్కడ ఇండియా ఆపర్చునిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ టెక్ అండ్ స్టార్ట్అప్ సెక్టర్స్ లో. వెదర్ యూ చూస్ ఇండియా ఆర్ అబ్రాడ్, ప్రిపరేషన్ ఇస్ ద కీ. స్కిల్ డెవలప్మెంట్ చేయండి, నెట్వర్క్స్ బిల్డ్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాకప్ ప్లాన్స్ ఇండియాలో ఉన్న అబ్రాడ్ లో ఉన్న రెడీగా పెట్టుకోండి. అండ్ మై ఫైనల్ అడ్వైజ్ ఈస్, డ్రీమ్స్ పర్స్యూ చేయండి బట్ గ్రౌండ్ రియాలిటీ నుండి డిటాచ్ అవ్వకండి. సక్సెస్ పాసిబుల్ బోత్ పాత్స్ లో, బట్ స్మార్ట్ ప్లానింగ్ అండ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో మాత్రమే సస్టైన్ అవ్వగలరు అనమాట. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థాంక్యూ.